హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. సో మరి రీసెంట్గా అయితే అండి నేను ట్రావెల్ లాగా అప్లోడ్ చేశాను కదా. ఇక దాంట్లో అయితే అండి నేను చెప్పాను కదా, జేఎస్డబ్ల్యూ వార్ జిందా వాళ్ళు ఒక మంచి వినాయకుడి టెంపుల్ అయితే ఇక్కడ కట్టారండి. మరి ఆ వినాయకుడి టెంపుల్ ఇప్పుడు మీకు మొత్తం అయితే నేను చూపిస్తానండి. సో మరి ఒక్కసారి స్కిప్ చేయకుండా మీరు చూసారంటే చాలా చక్కటి టెంపుల్ మీరు కూడా విజిట్ చేయొచ్చు. సో మేమందరం అయితే అండి గణపతిపులే నుంచి ఇక్కడికైతే వచ్చేసామండి. సో మరి జిందాల్ వాళ్ళు ఉంటారు కదండీ! జేఎస్‌డబ్ల్యూ వాళ్ళు. వాళ్ళైతే అండి 2023లో జై వినాయక్ మందిర్ అని చెప్పి ఈ విఘ్నేశ్వర టెంపుల్ అయితే కట్టారండి. చాలా అందంగా ఉంది. ఈ ఆర్కిటెక్చర్ అయితే అండి సూపర్‌గా అయితే ఉంది. సో అందుకే అండి సెపరేట్ వీడియో అయితే మీకు చూపించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే టెంపుల్ అంత అద్భుతంగా ఉంది. టెంపుల్ లోపల వినాయకుడు కూడా చాలా చక్కగా ఉన్నాడండి. మొత్తం మీకిప్పుడు చూపిస్తాను. మీరు కానీ స్కిప్ చేయకుండా చూసారంటే మీరు కూడా చక్కటి టెంపుల్ని దర్శనం చేసుకున్నట్లే. సో మేమైతే అండి లోపలికి వెళ్తున్నాము. ఇక్కడైతే ప్రశాంతంగా ఉందండి, చాలా చక్కగా ఉంది. ఇక గణపతిపులే నుంచి ఇది 15 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉందండి. ఇక్కడ జిందాల్ స్కూల్ ఉంది. ఆ జిందాల్ స్కూల్ ఎదురుగానే ఈ జేఎస్డబ్ల్యూ వాళ్ళు ఈ వినాయకుడి టెంపుల్ అనేది కట్టారు. సో ఇక్కడ స్ట్రక్చర్ మీకు కనపడుతుంది చూడండి. ఈ ఆర్కిటెక్చర్ అయితే సూపర్గా ఉందండి. సో లోపలికైతే మేము వెళ్తున్నాము. ఇక్కడ గార్డెనింగ్ కూడా చాలా చక్కగా చేశారండి. ఇక ఓం కానీ స్వస్తిక్ కానీ ఇవన్నీ అండి వీళ్ళు గడ్డితోనే చాలా చక్కగా రూపొందించారు. అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ లాన్ లాగా ఏర్పాటు చేశారు చూడండి. ఈ లాన్‌లోనే మనకి ఈ స్వస్తిక్ సింబల్స్ కనిపిస్తాయి. ఇక ఓం సింబల్ కూడా కనిపిస్తాయండి. వాటిని చాలా చక్కగా వాళ్ళు ఇక్కడ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఫస్ట్ మీరు చూసేదండి స్వస్తిక్ సింబల్. చాలా చక్కగా ఈ గ్రాస్‌తో ఈ స్వస్తిక్ సింబల్ అనేది చేశారు. ఇక స్వస్తిక్ పక్కనే మనకి ఓం కూడా కనపడుతుందండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వీళ్ళు గార్డెనింగ్ చేశారో కదా. ఇప్పుడు లోపలికైతే వెళ్దామండి. ఇక్కడైతే ప్రశాంతంగా ఉంది. చాలా చక్కగా ఇక్కడ విజిట్ చేసి మనము ఎంజాయ్ చేయొచ్చండి. దేవుడి దర్శనం అంటేనే మనకి చాలా బావుండాలని అనుకుంటాం కదండీ! ఇక్కడ ప్రశాంతంగా మనము వినాయకుడిని అయితే దర్శించుకొని ఈ గార్డెన్‌లో చాలా చక్కగా కూర్చోవచ్చండి. చక్కటి ప్రదేశము, ఇక చల్లగా కూడా ఉంది. ఇక లోపలికైతే వెళ్దామండి. వీళ్ళైతే అండి 2023లో ఈ టెంపుల్ అయితే కట్టారు. చాలా చక్కగా ఈ ఆర్కిటెక్చర్ అనేది లోపల కూడా అండి సూపర్‌గా ఉంది. ఇక వినాయకుడితో పాటు ఇక్కడ హనుమాన్ కూడా ఉన్నారండి. హనుమాన్‌ని కూడా మీకు దర్శింపజేస్తాను. సో మరి ఒక్కసారైతే మనము ఇప్పుడు టెంపుల్ లోపలికైతే వెళ్దాము. మా పిల్లలైతే చాలా ఆతృతగా ఉన్నారండి లోపలికి వెళ్ళాలని. చాలా బావుంది చూడండి. ఇదే అండి ఇక్కడి నుంచి లోపలికైతే మనము టెంపుల్ లోపలికి వెళ్ళాలి. ఒకసారి టెంపుల్ బయట కూడా మీకు చుట్టూరైతే చూపిస్తున్నాను. ఇక మనము టెంపుల్ లోపలికైతే వెళ్దాము. ఇక టెంపుల్‌కి వినాయకుడు కదండీ! విఘ్నేశ్వరుడికి ఎదురుగా విఘ్నేశ్వరుడి వాహనమైన ఎలుకను కూడా ఇక్కడ మూషికాన్ని కూడా చాలా చక్కగా ఇక్కడ నిర్మించారండి. ఒక సైడ్ ఏమో హనుమాన్ కూడా ఉన్నారు. అవన్నీ మీకు పూర్తిగా అయితే ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు టెంపుల్ ఏ విధంగా ఉందనేది లోపలికెళ్ళి మనము చూసేద్దాము. ఇక్కడ విఘ్నేశ్వరుడు కూడా చాలా చక్కగా ఉన్నారండి. మూషికాన్ని కూడా దర్శించుకోండి. చాలా బావుంది కదా! ఇక లోపలికెళ్దాం మనము. వినాయకుడు ఏ విధంగా ఉన్నారని కూడా చూద్దాము. ప్రశాంతంగా ఉందండి ఇక్కడైతే. చాలా చక్కగా ఉంది. ఇక లోపలికైతే వెళ్దామండి. ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్‌నండి ఏమంటారంటే పగోడా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని అంటారండి. చాలా అద్భుతంగా అయితే వీళ్ళు నిర్మించారు. లోపల కూడా చాలా బావుందండి. ఇప్పుడు లోపలికి మొత్తం మీకు చూపిస్తాను. ఇక ఇక్కడైతే అండి వినాయకుడిని చూసారంటే బ్రాంజ్‌తో మొత్తం కోటింగ్ అయితే వేశారు చూడండి. చాలా చక్కగా ఉన్నాడు కదా విఘ్నేశ్వరుడు. ఇక మూషికం కూడా అండి బ్రాంజ్ కోటింగ్‌తో చాలా చక్కగా నిర్మించారు. ఇక పక్కనైతే అండి లోపల చూసామంటే మనకి చుట్టూరు వినాయకుళ్ళతో ఈ గర్భగుడి అనేది ఉంటుంది. ఇక సెంటర్‌లో అయితే అండి జై వినాయక మందిర్ అనేది ఇక విఘ్నేశ్వరుడిని అయితే ఇక్కడ స్థాపించారు. చాలా బాగా అయితే వీళ్ళు కట్టారండి. ఇక చెప్పాను కదండీ పగోడా స్టైల్‌లో వీరు ఆర్కిటెక్చర్ అయితే కట్టారని చెప్పి. ఇక ఇక్కడున్న హనుమాన్ కూడా అండి 6 అడుగుల ఎత్తులో ఉంటారండి. హనుమాన్‌ని కూడా మీకిప్పుడు చూపిస్తాను. వినాయకుడికి ఒక సైడ్ అయితే అండి ఇక ఈ రైట్ సైడ్ అయితే ఈ విధంగా ఖాళీగా ప్లేస్ ఉంది. చుట్టూరైతే టెంపుల్ మొత్తం ఈ ఆర్కిటెక్చర్ అనేది చూసారు కదా! ఎంత బావుంది కదా! ఇక్కడ చెట్లు మొత్తము కొండలు అన్నీ చాలా చక్కగా అయితే ఉందండి. వెడమ వైపు అయితే ఈ విధంగా మనకి ఒక సైడ్ అయితే అండి ఎడమ పక్కనేమో హనుమాన్ ఉంటారు. కుడి పక్కనేమో ఈ విధంగా చెట్లు మనకి కొండలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు హనుమాన్ అయితే మనం దర్శించుకుందాము.
ఇక్కడ హనుమాన్ దగ్గరికైతే వెళ్తున్నాను చూడండి. చాలా చక్కగా ఉన్నారు కదండీ హనుమాన్ కూడా. హనుమాన్‌ని కూడా మీరు కూడా దర్శించుకోండి. ప్రతి ఒక్కరైతే అండి గణపతి పులేకి వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ జేఎస్‌డబ్ల్యూ మందిర్‌కైతే వచ్చి వెళ్ళాలండి. ఎందుకంటే చాలా చక్కటి చూడదగిన ప్రదేశం అండి ఇది. మరి మీకు కూడా ఈ టెంపుల్ నచ్చిందని అనుకుంటున్నాను. మరి మీకు గాని ఈ టెంపుల్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.